Hello, welcome to Dr. Sagar Sir classes on Indian economy. So, are you really struggling to crack the competitive exams? So, here is my proven strategy, which is worked for thousands of students. సో ఈ వీడియోలో మీకు తెలియని విషయాన్ని ఏం చెప్పట్లేను, మీకు తెలిసిందే కానీ విత్ ప్రూఫ్స్తోనే సైంటిఫిక్గా చెప్తున్నాను మీకు ఇక్కడ. సో రెండు ఇంపార్టెంట్ విషయాలు ఈ వీడియోలో చెప్తాను. ఒకటి, నోట్ మేకింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది, స్టేయింగ్ ఆర్గనైజ్డ్ అనేది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది, రైట్. సో దాంతోపాటుగా కన్సిస్టెన్సీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయాలను నీకు ఎగ్జాంపుల్తో విత్ ప్రూఫ్ చూపిస్తాను నేను ఇప్పుడు మీకు, రైట్. సో చాలామంది స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సో దే విల్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఇక్కడ యూట్యూబ్ వీడియో అని, అక్కడ టెక్స్ట్ బుక్ అశోక్ నగర్ మార్కెట్లో ఏదో ఒక కోచింగ్ మెటీరియల్ దొరికితే ఆ మెటీరియల్ తీసుకోవడము, లేదంటే ఈ టెక్స్ట్ బుక్ బాగుందని ఈ వేరే టెక్స్ట్ బుక్ చదవడం, X5 టెక్స్ట్ బుక్ చదవడము, దాంతోపాటుగా సో యూట్యూబ్ ఛానల్స్లో వినడము, లేదంటే ఏదో ఒక ఛానల్ను యాప్ ద్వారా కోర్స్ తీసుకోవడము. సో మల్టిపుల్ సోర్స్లకి వెళ్ళి ప్రిపేర్ అవుతూ ఉంటారు. దట్ ఈస్ వన్ థింగ్ వాట్ ఐ అబ్జర్వ్డ్. సో దాన్ని అవుతున్నారు, బాగానే ఉంది. మరి ఇదంతా నోట్ ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అంటే డిఫరెంట్ నోట్స్ ఉంటాయి. ఒకటే ప్లేస్లో ఒకటే దగ్గర నోట్స్ అనేది నేను ఎక్కడ చూడలేదు. అంటే దెర్ ఆర్ వెరీ ఆర్గనైజ్డ్ స్టూడెంట్స్, ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ఆల్, బట్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఇక్కడ అన్ని ప్లేస్లలో చదవడము. సో ఎగ్జామ్ ముందు ఇదన్నీ పక్కన పడేయడము, దే డోంట్ నో హౌ టు ఎక్స్ట్రాక్ట్ ఇట్, రైట్. సో ఇన్ని ప్లేస్లలో చదివితే ఎక్కడ కంటెంట్, ఎంత కంటెంట్ను నువ్వు బ్రెయిన్లోకి పంపిస్తున్నావు, ఎగ్జామ్ కావాల్సిన కంటెంట్ ఏది, అసలు కంటెంట్ ఏంటిది, దాన్ని ఎలా రిట్రీవ్ చేస్తావు. హ్యూజ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి బ్రెయిన్లో ఉన్న హ్యూజ్ ఇన్ఫర్మేషన్ పెట్టామనుకోండి, దాంట్లోకి వెళ్ళి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది, రైట్. సో బ్రెయిన్ సైంటిఫిక్ ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలి డెఫినెట్గా. సో ఊరికనే మనం ఏది పడితే దొరికిందా, ఎంత మొత్తంలో మన ఇన్ఫర్మేషన్ చదివినా అంటే పనికిరాదు మనకు. కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎంత ఇన్ఫర్మేషన్ అవసరము, ఓకే. సో ఆ ఇన్ఫర్మేషన్ని ఎలా సైంటిఫిక్గా ఆర్గనైజ్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ పేరు ఇస్తుంది, రైట్. సో నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను దానికంటే ముందు. సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటిది అంటే, ఎగ్జామ్లో మనకు ఎగ్జామ్ ఓరియంటెడ్ ఒకటి ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ అనేది కన్సైజ్లో ఉండాలి. సో మనం జనరల్గా ఇన్ఫర్మేషన్ని స్టాటిక్, డైనమిక్ అంటే స్టాటిక్ అంటే ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పటికి మారదు, అది ఫస్ట్ రాసుకోవాలి, XYZ అని రాసుకున్నావు. సో దాంతోపాటుగా డైనమిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డైనమిక్ అంటే ఎప్పటికి చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామీలో బడ్జెట్ కావచ్చు, జీడిపి కావచ్చు, లేకపోతే ఇంక ఇలాంటి కొన్ని మెజర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వాటిని ఒక పెన్సిల్ ద్వారా రాసుకోవడము, లేకపోతే డిజిటల్ నోట్స్ మెయింటైన్ చేయడము, ఇలాంటివి యూజ్ చేశారనుకోండి. డిజిటల్ నోట్స్ అంటే వన్ నోట్ కానీ, లేకపోతే MS ఆఫీస్ కానీ, ఎనీథింగ్, ఎనీ నోట్ ఆఫ్ యువర్ కన్వీనియంట్. సో కరెంట్ అఫైర్ని అప్డేట్ చేసి కూడా ఈజీ ఉంటుంది. మరి ఇటు ఎట్లా ఎవాల్వ్ చేయాలి, మన ఇన్ఫర్మేషన్ను ఇన్ని ప్లేస్లలో చదివిన తర్వాత ఎలా ఎగ్జామ్కు రిట్రీవ్ చేయగలగాలంటే, ఫస్ట్ ఒకటే సింగిల్ నోట్స్ పెట్టుకోండి. ఒకటే సింగిల్ నోట్స్, బట్ రైట్ ఇన్ ఏ స్పేషియస్ మేనర్. అంటే ఒక లైన్ ఇక్కడ రాశారంటే ఒక లైన్ ఇలా రాసుకోండి. మొత్తం డంప్ చేయకూడదు ఇన్ఫర్మేషన్ని, కన్సైజ్గా ఉండాలి, ఎగ్జామ్ ఫోకస్డ్, కీవర్డ్స్ మాత్రమే రాసుకోండి నోట్స్లలో. సో ఈ కీవర్డ్స్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే, యూజువల్గా డయాగ్రామ్ రూపంలో కానీ, ఫ్లో చార్ట్ రూపంలో కానీ, రైట్, ఫ్లో చార్ట్ రూపంలో కానీ, లేకపోతే ఇంకా ఒక టేబుల్ రూపంలో కానీ, ఇలా కన్సైజ్ ఇన్ఫర్మేషన్ పెట్టినప్పుడు మీకు రివ్యూ చేయాల్సి వచ్చిన టైంలో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రిట్రీవ్ ద కీ ఇన్ఫర్మేషన్. లేదనుకోండి బల్క్ ఇన్ఫర్మేషన్ రాసుకుంటూ పోయారు అనుకోండి, ఆ బల్క్ ఇన్ఫర్మేషన్ మీకు కీ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా తెలుస్తుంది, డెఫినెట్లీ నాట్ పాసిబుల్. బ్రెయిన్ అనేది హ్యూజ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి కీని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అండ్ ఈ ఎగ్జామ్ మీకు తెలుసు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటేనే స్పీడ్కి సంబంధించినవి. సో ఎంత స్పీడ్గా నువ్వు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయగలుగుతావో అంత స్పీడ్గా ఎగ్జామ్ను క్రాక్ చేయగలుగుతావు. సో ఇట్ కుడ్ బి మెయిన్స్ కావచ్చు, ఇట్ కుడ్ బి ప్రిలిమ్స్ కావచ్చు. ఎంత కన్సైజ్గా వెరీ షార్ట్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ నో టైం ఎక్స్ట్రాక్ట్ చేయగలగాలి బ్రెయిన్ నుండి. అది ఎప్పుడు పాసిబుల్, నీ ఇన్ఫర్మేషన్ని నువ్వు సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేసుకోగలగాలి. అంటే ఇక్కడ నుండి స్టార్ట్ చేసావు 2 పాయింట్స్ అంటే దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ కానీ, లేకపోతే వేరే విషయం కానీ, అప్డేట్ కానీ, లేకపోతే ఇంకొక కొత్త పాయింట్ వేరే సోర్స్ ఉండి కొత్త పాయింట్ యాడ్ చేసుకోవడం కానీ, రైట్, ఇంకో న్యూస్ పేపర్ నుండి వచ్చిన విషయాన్ని ఒక కొత్త పాయింట్ యాడ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ సింగిల్ ప్లేస్లో ఉండాలి అంత ఇన్ఫర్మేషన్.
ఎక్కడో అక్కడింత నోట్స్లో కొంత, యూట్యూబ్లో కొంత, లేకపోతే అక్కడ కొంత, ఇక్కడ కొంత నోట్స్ ఉందనుకోండి, ఇట్ ఈస్ హైలీ డిఫికల్ట్ టు రిట్రీవ్ ఇట్, రైట్? సో ప్రతి విషయాన్ని డంప్ చేయదు ఇక్కడ మీరు. మోస్ట్లీ 1 or 2 సోర్సెస్ పైన డిపెండ్ అయ్యి కొత్త కీ ఇన్ఫర్మేషన్, అంటే న్యూస్ పేపర్ ద్వారా వచ్చింది కావచ్చు, లేకపోతే యూ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్స్, అంటే ఒక ఛానల్ ద్వారానో, లేకపోతే ఒక యాప్ ద్వారానో, వెన్ యూ ఆర్ రీడింగ్ ఫర్ ద సెకండ్ టైమో యూ రియలైజ్డ్ సమ్ న్యూ పాయింట్, అప్పుడు మాత్రమే ఆ పాయింట్ని మాత్రమే ఇక్కడ పెట్టండి ఈ నోట్స్లో, మీ నోట్స్. సో ఈ నోట్సే ఫైనల్ అయి ఉండాలి మీరు రెఫర్ చేయడానికి, వేరేది ఎక్కడ చూడకూడదు. సో ఈ నోట్స్ని మాత్రమే, మీరు ఆర్గనైజ్ చేసుకున్న నోట్స్ని మాత్రమే ఫైనల్ నోట్స్ అయి ఉండాలి. అది కూడా చాలా సిస్టమేటిక్గా. ఎందుకు ఇలా సిస్టమేటిక్గా పెట్టామంటుందంటే, యాక్టివ్ లెర్నింగ్, పాసివ్ లెర్నింగ్ అని 2 types ఉంటాయి. యాక్టివ్ లెర్నింగ్ అంటే ఏంటిది అంటే, జనరల్గా మనం ఏది పడితే అది హైలైట్ చేసుకుంటూ ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సరే, ప్యాసివ్ లెర్నింగ్ అంటే. యాక్టివ్ లెర్నింగ్ అంటే ఏంటిది ఇక్కడ అంటే, యూ విల్ ఇన్వాల్వ్ ఎవ్రీ సెన్సెస్. అంటే నువ్వు ఇక్కడ రాస్తావు, లేకపోతే డయాగ్రామ్ గీస్తావు ఇన్ఫర్మేషన్కి, రైట్? సో ఇక్కడ ఫ్లో చార్ట్ రాస్తావు, లేకపోతే ఒక టేబుల్ డ్రా చేస్తావు, బ్రెయిన్కి చెప్తూ ఉంటావు. సో యు ఆర్ ఇన్వాల్వింగ్ ఎవ్రీథింగ్. అంటే నీ కళ్ళు, చెయ్యి అన్నీ ఇన్వాల్వ్ అవుతున్నాయి ఇక్కడ. దానివల్ల ఏంటుంది, తెలియకుండానే న్యూరాన్లలో, నీకు తెలియకుండానే న్యూరాన్లో కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి. అంటే బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుంది, ఇక్కడ ఒక సెల్ ఉందనుకోండి, ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్, ఇవన్నీ సెల్స్ అనుకోండి. ప్రతి సెల్ ఒక ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది బ్రెయిన్లో. ఓకే, ప్రతి సెల్ ఒక ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది. సో మనకు ఎక్కడ ఏ సెల్ ఏదో ఈ న్యూరాన్స్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ నీడ్ టు ప్రాక్టీస్ మెనీ టైమ్స్. అంటే చాలా ఇన్ఫర్మేషన్ని ఇలా ఆర్గనైజ్ చేసుకుంటూ ప్రజెంట్ చేయడం వల్ల, అంటే ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ అనేది ఆర్గనైజ్డ్ ఉన్నప్పుడే, అంటే ఇలా క్లాసికల్ వెరీ సిస్టమేటిక్గా క్లాసిఫై చేసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఈజీ టు రిట్రీవ్. బ్రెయిన్కి తెలుసు, ఇక్కడ నుండి ఇటు వెళ్తే ఇది వస్తుంది లెఫ్ట్లో, ఇక్కడ నుండి ఇటు వెళ్తే రైట్లో వేరే ఇన్ఫర్మేషన్ వస్తుంది అనే విషయం బ్రెయిన్లో ఫిక్స్ అయి ఉంటుంది, రైట్? సో దట్ ఈస్ ద రీజన్ నోట్స్ ఆర్గనైజింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏ క్విక్ రికవరీ, క్విక్ రికాల్, క్విక్ రిట్రీవల్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది బ్రెయిన్. సో దిస్ ఈస్ వెరీ ఎసెన్షియల్. సో నేను దీనికి, యాజ్ ఐ సెడ్, ఐ విల్ గివ్ విత్ ప్రూఫ్ మై ఓన్ స్టోరీ. ఇది ట్రస్ట్ మీ, ఐఎమ్ నాట్ గివింగ్ ఎ ఫేక్ ఇన్ఫర్మేషన్ హియర్. కంప్లీట్లీ ఇది నా ఓన్ స్టోరీ. నేను పిహెచ్డి 4 years చేశాను. సో పిహెచ్డి 4 years చేసిన పిహెచ్డిని లాస్ట్ నా సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే, ఒక 20-25 days మిగిలి ఉన్నది. సో ఇది 4 years అయిపోతే ఇంకా స్టైఫండ్ రాదు. సో పిహెచ్డి ఫెలోషిప్ గేట్ ద్వారా ఫెలోషిప్ రాదు. సో నా పరిస్థితి అలాంటి సిచ్యువేషన్లో మా గైడ్, సో దేవిలాగా, సాగర్ యూ గో హెడ్ విత్ రైటింగ్ యువర్ థీసిస్ అన్నాడు ఒకటేసారి. సో అప్పటి వరకు థీసిస్ ఎలా రాయాలో కూడా తెలియని నాకు, నేను చేసిన గుడ్ థింగ్ ఏంటంటే, ఇన్ఫర్మేషన్ని బిగినింగ్ నుండే నేను ఆర్గనైజ్ చేసుకుంటూ రాశాను. ప్రతి డేటాను, వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్, వాట్ ఎవర్ ద పేపర్ ఐ హవ్ రిటర్న్, వాట్ ఎవర్ ద వర్క్ ఐ హవ్ డన్, సిస్టమేటికల్గా మేనేజ్ చేసుకుంటూ వచ్చిన. కెన్ యూ ఇమాజిన్, నా ఫస్ట్ చాప్టర్ ఇక్కడ చూడండి, డేట్ కూడా ఉంటుంది. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి 8th June 2013లో రాస్తే 8th date ఇది బేసికల్లీ. సో ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్ని ఇక్కడ చేసేసి కరెక్షన్స్కి మా గైడ్కి ఇచ్చేసాను. సో నెక్స్ట్ కన్క్లూజన్ ఎన్ని రోజుల అంటే, కన్క్లూజన్ 8th chapter ఎప్పుడు అంటే, ఇది 8th chapter అంటే ఆల్మోస్ట్ 6 to 8 chapters ఉంటాయి థీసిస్లో, పిహెచ్డి థీసిస్లో. ఈ 8th chapter నేను ఎక్కడ రాశాను చూడండి, 25th కంప్లీట్ చేశాను. అంటే అదే June 25th, June 8th స్టార్ట్ చేసిన థీసిస్ను 25th కల్లా, ఇది మిరాకిలస్. నాకు ఇక్కడ మా ఫ్రెండ్, మా తెలిసిన సీనియర్స్ గిట్లా ఆల్మోస్ట్ దే టుక్ ½ year, 1.5 years. ఐఎమ్ నాట్ బ్లేమింగ్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ గ్రేట్, బట్ వాట్ ఈస్ ద బెనిఫిట్ ఐ గాట్ ఫ్రమ్ స్టేయింగ్ ఆర్గనైజ్డ్ ఈస్, దిస్ ఈస్ ద అడ్వాంటేజ్. ఆల్మోస్ట్ విత్ ఇన్ 20 daysలో నా ఇన్ఫర్మేషన్ అంతా నేను సిస్టమేటిక్గా పెట్టుకోవడం వల్ల, డిజిటల్లీ ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల, సిస్టమేటిక్గా చాప్టర్ వైజ్ కంటెంట్ అంత ఉండడం వల్ల, విత్ ఇన్ 20 daysలో నా థీసిస్ మొత్తాన్ని రాయగలిగిన. ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ మై ఓన్ స్టోరీ. సో యూ కెన్ సీ విత్ ప్రూఫ్స్, దీస్ ఆర్ జీమెయిల్ ప్రూఫ్స్. ఓకే, సో నెక్స్ట్ ఆల్మోస్ట్ 28th నేను సినాప్సిస్ సబ్మిట్ చేసిన. యూ మే సే యూ హ్యావ్ ఆల్రెడీ రిటర్న్ యువర్ చాప్టర్స్ అండ్ సింప్లీ యువర్ ఫేకింగ్ అని. నో. సో ఇది ఐఎమ్ ప్రామిసింగ్, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఇస్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్. ఐ హ్యావ్ నాట్ రిటర్న్ ఎనీథింగ్. ఓన్లీ థింగ్ ఏంటంటే, నేను పేపర్లన్నీ రాశాను, రీసెర్చ్ పేపర్లన్నీ రాసి పెట్టుకున్నాను. సో ఈ పేపర్ల ద్వారా ఆల్రెడీ నా దగ్గర కంటెంట్ అనేది ఆర్గనైజ్ ఉంది. వాట్ ఐ హ్యావ్ డన్, సిస్టమేటికల్లీ కెప్ట్ దెమ్ ఇన్ టు చాప్టర్స్ విత్ నో టైమ్.
అంటే ఏంటిది 4 ఇయర్స్లో నేను సిస్టమేటిక్గా కంటెంట్ను ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల నా ఎండ్ గోల్ అనేది ఈజీ అయిపోయింది నాకు ఇక్కడ. సో ఎండ్ గోల్ ఏంటిది, థీసిస్ ప్రొడ్యూస్ చేయడం. ఇప్పుడు మనకు ప్రిపరేషన్లో దీనికి లింక్ ఏంటిది అంటే, బిగినింగ్ నుండే నువ్వు కనుక మంచి నోట్స్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చావనుకో, సిస్టమేటిక్ అంటే డైనమిక్ ఇన్ఫర్మేషన్, యాజ్ ఐ సెడ్, డిజిటల్ నోట్స్ కానీ లేకపోతే పెన్సిల్తో కానీ రాసుకోండి. ఆ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఇయర్ పనికిరాదంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎరేజ్ చేసేసుకొని నెక్స్ట్ న్యూ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకోండి. బట్ స్టాటిక్ రిమైన్స్ ఆల్వేస్ సేమ్. ఇది బెస్ట్ కంటెంట్ అనిపించినప్పుడు మాత్రమే మీరు నోట్స్ రాయండి. ఇది బెస్ట్ కాలేదనిపించిందంటే యూ కీప్ ఇట్ అసైడ్. ఓకే, ఇది ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. మీకు ఏదో అర్థమైంది సింపుల్ వర్డ్స్లలో చెప్పింది అనేది కూడా ఇంపార్టెంట్ కాదు. ఇది ఆథెంటిక్గా కాదు. అంటే ఆథెంటిక్ అంటే ఏంటిది, మోస్ట్ ఆఫ్ ద టైం గవర్నమెంట్ సోర్సెస్లోకి వెళ్ళి కావాలి. అంటే బడ్జెట్ డాక్యుమెంట్ కావచ్చు, ఎకనామిక్ వస్తే, లేకపోతే ఎకనామిక్ సర్వే రిపోర్ట్ కావచ్చు, లేకపోతే ఎన్సీఆర్టీ బుక్స్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ కావచ్చు, లేకపోతే హిందూ లాంటి పేపర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. ఇలాంటి అథెంటిక్ సోర్స్లోకి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే యూ కీప్ దట్ ఇన్ఫర్మేషన్ ఎట్ వన్ ప్లేస్ ఆల్వేస్. సో ఈ నోట్ లేకుండా కనుక మీరు పోయారనుకోండి, కంప్లీట్లీ అన్ఆర్గనైజ్డ్ అవుతారు. సో ఈ 2-3 డేస్ తర్వాత మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుంది, 4-5 డేస్ తర్వాత ఇంకో ఇన్ఫర్మేషన్ వస్తుంది. నువ్వు 1 ఇయర్ బిఫోర్ చదివిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ పోయినప్పుడు, నువ్వు ఎఫర్ట్ పెట్టినావు కదా 1 ఇయర్ వరకు, 1 ఇయర్ బిఫోరు, ఆ ఇన్ఫర్మేషన్ ఎటు పోయింది ఇప్పుడు, రైట్? యూ మే రికలెక్ట్ 1 or 2 పాయింట్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ హైలీ కంప్లీట్లీ ఇట్ వానిషెస్. బట్ ఇఫ్ యు ఆర్ స్టేడ్ ఆర్గనైజ్డ్, నీ ఇన్ఫర్మేషన్ కనుక, కీ ఇన్ఫర్మేషన్ కనుక అంతా ఒక ప్లేస్లో, కీ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ సేయింగ్ ఇట్ షుడ్ బి కన్సైజ్. మళ్ళీ అంటున్నా నేను, కన్సైజ్ ఉండాలి, క్రిస్ప్ ఉండాలి, స్ట్రక్చర్డ్ ఉండాలి, సిస్టమేటిక్గా ప్రజెంట్ చేయాలి ఇన్ఫర్మేషన్. అలా పెట్టుకుంటూ పోతే డెఫినెట్గా ఎండ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్, ఎగ్జామ్ ఎండ్కి వచ్చే టైం కల్లా కీ ఇన్ఫర్మేషన్ అంతా రెడీలో ఉంటుంది. నీ బ్రెయిన్కు ఈజీగా ఇట్ విల్ ప్రాసెస్. ఆ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ ఈజీగా యాక్సెస్ చేయగలుగుతుంది, క్విక్గా యాక్సెస్ చేస్తుంది, రిటెన్షన్ పెరుగుతుంది. సో ట్రస్ట్ మీ. సో వాట్ ఈజ్ మై రికమెండేషన్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఈజ్, make your notes very organized, very crisp, okay, and also systematically ప్రజెంట్ చేసుకోండి కంటెంట్ని. స్టాటిక్ను డైనమిక్ను రెండింటిని ఒకే దగ్గర మ్యాప్ చేసుకోండి, డయాగ్రామ్స్లలో రిప్రజెంట్ చేయండి. సో ఇలా డయాగ్రామ్స్లలో రిప్రజెంట్ చేయడం ద్వారా మరియు టేబుల్స్లలో పెట్టుకోవడం ద్వారా బ్రెయిన్ అనేది ఈజీగా రిట్రీవ్ చేసుకుంటుంది. డైరెక్ట్గా పారాగ్రాఫ్ టెక్స్ట్ బుక్ నుండి హైలైట్ చేసుకోవడం వల్ల బ్రెయిన్ అంత ఈజీగా రిట్రీవ్ చేసుకోదు. కీపింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్, ఇన్ఫర్మేషన్ నీ ఓన్ వర్డ్స్లలో, ఓన్ వే ఆఫ్, అంటే మంచి పిక్చర్గానో, లేకపోతే మంచి టేబుల్గానో, లేకపోతే మంచి ఫ్లో చార్ట్గానో ఇలా పెట్టుకున్నారనుకోండి, ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయాలి, యాజ్ ఇట్ ఈస్గా రాయకూడదు. ప్రాసెస్ చేసినప్పుడు ఇట్ ఈస్ ఈజీ ఫర్ బ్రెయిన్ టు రిటైన్ ద ఇన్ఫర్మేషన్. సో దిస్ ఈజ్ ద కీ పారామీటర్ ఇన్ యువర్ ప్రిపరేషన్. సో నెక్స్ట్ పారామీటర్ ఏంటంటే, యాజ్ ఐ సెడ్, సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటిది, రిటెన్షన్ బాగుంటుంది, సో ఫాస్టర్ రివిజన్ జరుగుతుంది, ఫోకస్ పెరుగుతూ ఉంటుంది, నీ బ్రెయిన్ కూడా మంచిగా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది, ప్రెషర్ ఉండదు. సో ఇవన్నీ అడ్వాంటేజ్ దీనివల్ల, రైట్? సో నెక్స్ట్ మనకు తెలుస్తుంది, సిలబస్ అనేది హ్యూజ్ అనిపిస్తుంది మనకు ఎప్పుడైనా. సో డోంట్ ఫర్గెట్, ఎప్పుడైనా ఎవరెస్ట్ని ఎక్కేటోడు కూడా ఒక చిన్న అడుగుతోనే మొదలేస్తాడు. సో అంటే ఏంటిది, మనము బిగినింగ్లో మన నోట్స్ చిన్నగా ఉండొచ్చు, 1-2 పాయింట్స్ ఉండవచ్చు, బట్ డెఫినెట్గా ఆ ఇన్ఫర్మేషన్ కీప్ ఎవాల్వింగ్ ఇట్. ఆ ఇన్ఫర్మేషన్ను ఎవాల్వ్ అవుతూ ఉండండి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. అంటే డంప్ చేయొద్దు. నేను మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాను ఇక్కడ, ఏది బెదర్ దొరికింది కదా అని డంప్ చేసుకుంటూ పోయారనుకోండి, ఇట్ వోంట్ హెల్ప్ యూ. సో ఈ కీ ఇన్ఫర్మేషన్, కీవర్డ్, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక్కడ పెట్టుకోండి. సో 2 రోజుల తర్వాత మళ్ళీ వేరే సోర్స్ దగ్గర చదివినప్పుడు నేను చెప్పినట్టుగా డిఫరెంట్ సోర్స్లకి వెళ్ళొద్దు. యాక్చువల్గా 1 or 2 సోర్సెస్కి లిమిట్ అవ్వండి. బట్ ఇఫ్ యు ఆర్ క్యూరియస్ అబౌట్ నోయింగ్ మెనీ థింగ్స్, దట్స్ ఫైన్, బట్ లిమిట్ అగైన్ ఐఎమ్ సేయింగ్ చేసుకొని ఒకే దగ్గర పెట్టుకోండి. దిస్ నోట్స్ షుడ్ బి యువర్ బైబుల్. ఓకే, ఈ నోట్స్ షుడ్ బి యువర్ బైబుల్. సో దట్ ఈస్ ద పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్. సో నెక్స్ట్, కన్సిస్టెన్సీ ఎందుకు ఇంపార్టెంట్? కన్సిస్టెంట్ అంటే స్థిరత్వం. సో మనం చాలామంది చూస్తూ ఉంటాం, ఒకటే రోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, మంచి ఆశయంతో వస్తారు, నేను చదివేస్తానని. సో 2 రోజులు 3 రోజులు బాగా చదువుతారు. ఒక్కోసారి కొంతమందిని చూసినా నేను ఆల్మోస్ట్ 18 గంటలు చదివిన వాళ్ళని కూడా చూసినా నేను. 18 గంటలు చదువుతారు, 16 గంటలు చదువుతారు, 20 గంటలు చదువుతారు. ఓకే, ఎన్ని రోజులు ఇలా చదవగలుగుతావు నువ్వు?
అంటే డెఫినెట్లీ ఎగ్జామ్ 4 రోజులు 4 రోజులు కొంతమంది ఫోకస్డ్ ఉంటా ఉంటారు. బట్ వాట్ అబౌట్ దిస్, వాట్ అబౌట్ యువర్ హెల్త్, వాట్ అబౌట్ యువర్ ఎండ్ గోల్? ఇప్పుడు 2 రోజులు చదివేసి 3వ రోజు పడుకోవడమో, లేకపోతే 4వ రోజు ఏదో పార్టీకి వెళ్ళడమో, లేకపోతే ఏదో ఫ్రెండ్ వచ్చి వెళ్ళడమో, ఇలాంటివి జరిగినాయి అనుకో, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? అగైన్ బ్రెయిన్కి ఏం కావాలి? కన్సిస్టెన్సీ అవసరం. అంటే సిస్టమేటిక్ ఈరోజు చదివిన ఇన్ఫర్మేషన్ని మళ్ళీ విత్ ఇన్ నో టైమ్ ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు రిట్రీవ్ ఇట్, ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు రీప్రొడ్యూస్. సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి, మనం మంచి ఎక్సర్సైజ్ 2 రోజులు చేసినాం అనుకోండి, మన హెల్త్ ఎలా ఉంటుంది? బ్రెయిన్ మజిల్స్ ఎలా ఉంటాయి? కొంచెం స్టిఫ్గా ఉంటాయి, హెల్తీగా ఉంటుంది. సో ఎక్కువ ఒక 5-6 నెలలు సంవత్సరం దాకా ఏం చేయకపోయినాం అనుకో, లూజ్ అయిపోతుంది. ఇది కూడా అంతే, బ్రెయిన్ కూడా అంతే. సో నువ్వు సిస్టమేటిక్గా డైలీ చేస్తున్నప్పుడే ఇది యాక్టివ్గా ఉంటుంది బ్రెయిన్. సో యాక్టివ్గా బ్రెయిన్ యాక్టివ్గా ఉండడం అంటే ఏంటిది? కంటెంట్ నీకు రిట్రీవబుల్ దగ్గరలో ఉంటుంది, ఈజీగా రిట్రీవ్ చేసుకునే విషయం ఉంటుంది. సో నెల రోజులు నువ్వు చదువుకుంటున్నావు అనుకో, నువ్వు చదివిన ఎఫర్ట్ అంతా వేయినట్టే కదా. వాట్ ఈజ్ యూజ్ ఆఫ్ ఇట్? సో కన్సిస్టెన్సీ చాలా మ్యాటర్. కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం. నువ్వు రోజులో 4 గంటలు చదివినా పర్వాలేదు. ఈరోజు 4 గంటలు చదివినావు అంటే రేపు కూడా 4 గంటలు చదవడానికి ప్రయత్నించు. సో మ్యాండేటరీలీ నీ చూసుకో ఇది. డోంట్ థింక్ నేను ఈ సంవత్సరమే కొట్టేయాలి, నెక్స్ట్ 6 మంత్స్లోనే కొట్టేయాలి, లేకపోతే ఈ 1 ఇయర్లో కొట్టకపోతే నా జీవితం వేస్ట్, ఇలాంటివి పెట్టుకోవద్దు. సో నువ్వు కొట్టలేకపోతున్నావు అంటే దాని మీనింగ్ ఏంటంటే, వీ హ్యావ్ నాట్ ఎక్విప్డ్ విత్ ఆల్ ద స్కిల్స్, వీ హ్యావ్ నాట్ ఎక్విప్డ్ విత్ ఆల్ ద రిక్వైర్మెంట్స్. అంటే కావాల్సిన ఇన్ఫర్మేషన్ని, కావాల్సిన రీప్రొడక్షన్ చేయాల్సిన స్కిల్స్ అన్నీ మనకు లేవన్నట్టు. సో ఈ కన్సిస్టెన్సీ అనేది, స్కిల్ అనేది ఎలా డెవలప్ చేసుకోవాలనేది ఫోకస్ చేసుకోండి. అంటే బయటకు వెళ్ళడం, రేపు 4 గంటలు చదవలేకపోయినాం అనుకో, ఎందుకు చదవలేకపోయినాం? జస్ట్ క్వశ్చన్ ఆన్ దాట్. క్వశ్చన్ చేసి డైలీ ఎట్ ఎనీ కాస్ట్, నీకు ఎన్ని పనులు ఉన్నా, ఎలాంటి పరిస్థితులలో అయినా ఇలా చదువుకుంటూ వెళ్ళండి. సో ఇలా చూడండి, 365 రోజులకు డెఫినెట్లీ ఇన్ని గంటలు కన్సిస్టెన్సీ అవుతుంది. సో ఇలా కన్సిస్టెంట్గా 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్, 4 ఇయర్ చేసుకుంటూ పోయినా అనుకో, నేను రాసిస్తా, విజయం మీదే. ఎట్టి పరిస్థితులలో ఇది ఎవరి కాదు. కన్సిస్టెన్సీ, సిస్టమేటిక్ ప్రజెంటేషన్, ఈ రెండింటిని, చాలా ఉన్నాయి స్కిల్స్ ఆఫ్ కోర్స్, బట్ ఈ రెండు నా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ స్కిల్స్. ఈ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్. సో ఏదో 4 రోజులు చదివినామా పక్కన పడేసినామని కాకుండా డైలీ పీస్ ఆఫ్ మైండ్తో సిస్టమేటిక్గా మీ క్యాపబిలిటీ ఎంత ఉంటే అంతే. కొంతమంది 5 గంటలు చదువుతారు, కొంతమంది 6 గంటలు చదవగలుగుతారు, కొంతమంది 8 చదవగలుగుతారు, కొంతమంది 3 చదవగలుగుతారు. ఇట్స్ ఫైన్, బట్ వాట్ ఈజ్ మ్యాటర్ ఈజ్ కన్సిస్టెన్సీ. సో ఇవి కూడా యూ కెన్ సీ హియర్ హౌ టాపర్స్, మోస్ట్ ఆఫ్ ద టాపర్స్ యూ కెన్ సీ, హైయెస్ట్ టాపర్స్, ఓన్లీ వర్డ్ దే ఆర్ సేయింగ్ ఈజ్ కన్సిస్టెన్సీ, 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 కన్సిస్టెన్సీ. ఎంతమంది టాపర్లను చూసినా కూడా వాళ్ళు చెప్పే ఫస్ట్ పదం కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, యాంగ్జైటీకి వెళ్ళరు, ప్రశాంతత ఉంటుంది, యూ నో దట్ యూ హ్యావ్ డన్ ఫర్ దిస్ టుడే, పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, రైట్? మీ గోల్ క్లియర్గా ఉంటుంది, రైట్? సో ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ద అడ్వాంటేజెస్. దీంతో పాటుగా బ్రెయిన్ కూడా ఎప్పటికీ యాక్టివ్గా ఉంటుంది. అంటే ప్రాక్టీసింగ్ యువర్ ట్రైనింగ్ యువర్ బ్రెయిన్ రెగ్యులర్లీ. అంటే జిమ్కి వెళ్ళిన అతను ఎలా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడో, ఎలా హెల్త్ను కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తాడో, ఇలా చదవడం వల్ల కూడా బ్రెయిన్ హెల్తీగా ఉంటుంది ఎప్పటికీ. సో ఈ కంటిన్యూస్ హెల్త్ వలన ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీకు తెలియకుండానే బ్రెయిన్ అనేది పవర్ఫుల్ వెపన్గా మారుతుంది మీకు. సో ఈ పవర్ఫుల్ వెపన్ ఇట్ విల్ గివ్ ఇట్ విత్ ఇన్ నో టైమ్. యాజ్ ఐ సెడ్, ఈ ఎగ్జామ్ కావాల్సింది క్విక్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్, స్పీడ్ చాలా అవసరం. ఈ స్పీడ్ కావాలంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నీ బ్రెయిన్ని మంచిగా ట్రైన్ చేయాలి, రైట్? సో ట్రైన్ చేసినప్పుడు మాత్రమే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో సక్సెస్ అవ్వడం పాసిబుల్ అవుతుంది, రైట్? సో దిస్ ఈజ్ మై ఐడియా టు యూ. సో ఈ ప్రయత్నంలో మనం ఫెయిల్ అవ్వచ్చు, బట్ ఆల్వేస్ రిమెంబర్, కన్సిస్టెన్సీస్ ఆల్వేస్ హెల్ప్స్ యూ, రైట్? సో మాకు తెలుసు విఫలం అనేది ఇది ఒక ఫుల్ స్టాప్ కాదు, ఇది కేవలం కామా లాంటిది మాత్రమే. సో విఫలం అయితే ఏమవుతుంది? ఫెయిల్ అయితే ఏమవుతుంది? ఆఫ్టర్ ఆల్ వీ మే లూజ్ సమ్ టైమ్ ఆర్ ఎల్స్ వీ మే లూజ్ సమ్ అదర్, బట్ నాలెడ్జ్, మనకు వచ్చిన నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంట్ అంటే మన క్యారెక్టర్ను, మన వ్యక్తిత్వాన్ని, మనం సమాజాన్ని చూసే కోణాన్నే మార్చేస్తుంది. సో మనలో లేని కాన్ఫిడెన్స్ని నింపుతుంది.
సో ఇవన్నీ చాలా ఉన్నాయి మనకు స్ట్రెంత్లు. గవర్నమెంట్ జాబ్ రావద్దని నేను కోరుకోవట్లేను, రావచ్చు రాకపోవచ్చు, బట్ నీ ఎఫర్ట్ బాగుండి ఈ ప్రాసెస్లో నువ్వు నేర్చుకునేది నీ జీవితాన్ని మార్చేస్తుంది డెఫినెట్గా. సో కీప్ దట్ ఇన్ మైండ్. సో ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. సో ఇది ఒక్కసారి ఇలా చేసుకుంటూ పోతే మీ పేరు గర్వంతో ఊరంతా పలుకుతుంది. మీరు ఒక్కటే గెలవడం కాదు, మరో 10 మందికి మీరు స్ఫూర్తిదాయకంగా మారుతారు. సో మీరు చేసే కృతి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ట్రస్ట్ మీ దిస్. సో కీప్ దీస్ ఆల్ థింగ్స్ ఇన్ మైండ్. So I wish you again all the best for your future, right, for your journey. So keep preparing happily, and I am requesting you again, please like my videos, share and subscribe my YouTube channel. So this really helps me to give more videos, because by seeing this I understand that whatever I am thinking, it is reaching at least few students. So if it is helping few students, that is enough for me, definitely. So it encourages me to give more videos. Again, thank you.